श्रीमन्महादेवाय नमः। ओम हरिवाम शांताकारं पुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं महानारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। सर्वविघ्नोपशान्तये यस्य त्रिवक्त्यार्याः पारिषद्याः पूजार्थे ओम दशांगलं तद्लवेदं च सुगन्धं च सुमनोहरं कपिलायं च संदिग्धं धूपोऽहं प्रतिगृह्यतां साक्षात् दीपं दर्शयामि। दीपधूपानन्तरे परिमलान् पत्रं दशांगलं तद्लवेदं च सुगन्धं च सुमनोहरं कपिलायं च संदिग्धं धूपोऽहं प्रतिगृह्यतां। ओम हरिवाम गोविंदा 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 भगवान समस्त दोषान् हनहर कंपकं पवदभः श्री लक्ष्मी नारसिंहाय नमः। ओम उग्रं वीरं महाविष्णु श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी कृपा कटाक्ष फल समृद्धिरस्तु। अजावर्णो ध्रुवं देवा बृहस्पतिः ध्रुवं त इन्द्रस्य राष्ट्रं धारयतां ध्रुवम्। शतमानं भवति शतायुः पुरुषश्रवेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतसंवत्सरं दीर्घमायुः। श्रीवत्समायुष्यमारोग्यमिदा महीयते धनं धान्यं पशुपुत्रलाभं। ఓం నమో వెంకటేశాయ. తిరుమల నిత్యాన్నదాన సత్రమైనటువంటి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి దాదాపు 16 సంవత్సరాలుగా రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కూరగాయల వితరణ పలంనేరు వాసులందరూ చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయదశమి వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో ఆశ్వీజ మాసంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనానికి ప్రత్యేకంగా తదాదిగా అన్ని వాహనాల కోసరము మనము ఎవరికైతే శాఖలు అంటే కాయగూరల వితరణ చేస్తామో ఈరోజు పలంనేరులో మురుగన్ గారు, తర్వాత వడ్డిపల్లి మార్కెట్టు, తర్వాత ఇతరాదులు కొంతమంది దాతలందరూ కూడా ఈరోజు దాదాపు 30 టన్నుల కాయగూరలు గరుడ వాహనానికి వితరణ చేసేటువంటి దానికి ముందుకొచ్చినారు. వడ్డిపల్లి వాళ్ళు టమాటాలు దాదాపు 10 టన్నుల టమాటాలు మనకి ఇచ్చారు. అదేవిధంగా బాగులూరు మార్కెట్ వాళ్ళు 10 టన్నులు దాదాపు శాఖల వితరణ చేసినారు. ఈరోజు గంటా ఊరు ఒకప్పుడు నాకు తెలిసి చాలా ఒక మట్టి ముద్దలాగా ఉండింది. అట్లాంటి దాన్ని ఒక బొమ్మలాగా తీర్చినటువంటి ఘనత ఈరోజు మురుగన్ గారికి ఉంది. ఎందుకంటే అందరినీ ధర్మం వైపు నడిపించి ఒక ధర్మోద్ధరణకు నడుము కట్టుకొని
విపరీతమైనటువంటి విశేషమైనటువంటి అలంకారాలు, అమ్మవారి పూజ, ఇట్లాంటి దేవస్థానాన్ని ముందుకు తీసుకొని వచ్చి చాలా గొప్పగా ఈరోజు గంటాఊరిని పలంనేరులోనే మొదటి స్థానంలో పెట్టే విధంగా మంచి ధర్మాన్ని ముందరకు నడిపిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఈరోజు తిరుమలకు కూడా ఒక 10 టన్నుల కాయగూరలు ఇవ్వడం చాలా విశేషమైనటువంటి విషయం. మాకు కూడా చాలా సంతోషం. మేము ఇంతకుముందు మురుగన్ గారిని అడిగాము మనకు తిరుమలకు ఏదైనా ఒకరోజు వితరణ చేయాలని. కొంతమంది ముఖ్యులైనటువంటి వాళ్ళతో ఆయన కూడా ఈరోజు ఈ 10 టన్నుల కాయగూరలు మనకు నిత్యాన్నదానానికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం. తర్వాత అదేవిధంగా ఒక 4 టన్నుల కాయగూరలు కాణిపాకానికి, తర్వాత దాదాపు 1 నుంచి 2 టన్నుల కాయగూరలు కీలపట్లలో కోనేట్రాయ స్వామి దగ్గర నిత్యాన్నదానం చేస్తున్నటువంటి శ్రీ శ్రీధర్ శర్మ గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అన్నం సొసైటీకి దాదాపు 1-2 టన్నులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ధర్మ కార్యాలను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా గంటాఊర్లో ఉండేటువంటి వారిని అందరినీ కూడా ధర్మం వైపు నడిపిస్తూ ఒక మంచి దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా శ్రీనివాసుని దయతో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దయతో అందరూ కూడా వాళ్ళందరూ చల్లగా ఉండాలని, వాళ్లతో పాటుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన దీవెనలు ఎప్పుడూ పొంది నిత్యాన్నదానానికి ఇదే విధంగా ఎప్పటికీ కూడా సహాయపడుతూ మమ్మల్ని కూడా ప్రోత్సహించాలని రవీంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే, రవి ఒక లోటు కోసము కనీసం అంటే ఇప్పుడు 15 రోజులుగా తాపత్రయం పడి రాత్రి పగలు నిద్ర లేకుండా దాదాపు 3 రోజులు పడుతుంది. ఈ 30 టన్నుల కాయగూరలు మనము చూడాలంటే చాలా రోజులు పడుతుంది. 10 రోజులు 15 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి మనం సేకరించి మార్కెట్కి వెళ్ళి ఆ కాయలన్నీ లోడ్ చేసుకొని, ఇప్పుడు వ్యాపారానికి పోయేటువంటివి అయితే ఎవరో ఒకరు వాళ్ళు లోడ్ చేస్తారో వాళ్ళకి లేబర్ ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మనం ఉచితంగా ఇచ్చేటప్పుడు ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా మనము ఇది పంపించాలి. కాబట్టి దీంతో రవీంద్రారెడ్డి శ్రమ అనన్య సామాన్యం. సాధారణంగా ఒక వ్యక్తి ఒకే విషయం మీద అంత శ్రమ పడడం చాలా కష్టమైనటువంటి విషయము. రవి అయితే దాదాపు 15-16 సంవత్సరాలుగా తన ఇంట్లో కాయగూరలు ఉందో లేదో కూడా చూసుకోడు, కానీ దేవస్థానంలో కాయగూరలు అయిపోతే మాత్రము విపరీతమైనటువంటి తాపత్రయం పడిపోతాడు. అదేవిధంగా తిరుమలలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా ఈసారి రవీంద్రారెడ్డికే 4-5 లోడ్లకు అవకాశం ఇచ్చినారు. ఇప్పుడు అవకాశాలు మారిపోయినాయి, కొంతమంది ఎక్కువ మంది డోనర్లు అయినారు. మనకు అవకాశం రావడం కూడా కష్టమైపోతూ ఉంది. అట్లాంటి అవకాశాన్ని పొంది వాళ్ళ ద్వారా మనకు ఈరోజు ఈ అవకాశాన్ని పలమనేరు వాసులు తీసుకున్నారంటే అది రవీంద్రారెడ్డి యొక్క అక్కడ ఉండేటువంటి పేరే, రవీంద్రారెడ్డికి ఉండేటువంటి పేరే. కాబట్టి ఇట్లాంటి వితరణ ఇంకా కూడా ఉత్తరోత్తర కూడా జరగాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి దయా కృప పలమనేరు వాసుల మీద అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తాను. ఓం నమో వెంకటేశ్వర. అందరికీ నమస్కారం. తిరుమల దేవస్థానానికి మనం బీసీ కాలనీ గంటాఊరు శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం నుంచి కాయగూరలు పంపిస్తున్నాము. కొన్ని కోట్లాది మంది ఉంటే కూడా మనకి మా గంగమ్మ తరపున ఆశీర్వాదంతో తిరుమల దేవస్థానాన్ని కాయగూరలు పంపించేదానికి అవకాశం వచ్చింది. మాకు ఏదో కోటి పుణ్యం, మేము ఏ కాలం చేసిన పుణ్యం ఏమో తెలియదు. మాకు ఈ అవకాశం దొరికిందానికి అదృష్టంగా భావిస్తాము. రోజు చాలా మంచి శుభ సందర్భం అనుకుంటాను. ఎందుకంటే తిరుమలలో రేపు జరగబోయే గరుడోత్సవము దాదాపు 5 లక్షల మంది విచ్చేస్తున్నారు భక్తులు కూడా. అంతమంది కూడా అన్నదానము కావాల్సిన వంటి వెజిటేబుల్ దాదాపు 13 టన్నుల వెజిటేబుల్ ఉంది. నిజంగానే ఇది ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే మేము మొన్న ఒక వారం అప్పుడే మురగన్నని ఒక మాట అడిగాము, అన్న గరుడి సేవకి వెజిటేబుల్ కావాలా ఎట్లా అన్నా అంటే ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించాల. అన్న నాకు అవకాశం రావడం నాకు గొప్పతనము, నేను ఓకే చేస్తానన్నా అన్నాడు. నిజంగానే మాకు ఏదో సంతోషం అనిపించింది. ఈరోజు గరుడి సేవకి కూరగాయలు కావాలంటే దేశమంతా కావాల్సింటే ఒకే రోజుకి ఎన్ని లక్షల బండ్లు అయినా ఇస్తారు. అలాంటి అవకాశము మన పలమనేరులో ఈ కాలనీకి కూడా ఈ మురగన్నకి ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషం అనిపించింది. మాకు సంతోషం అనిపించింది. వారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ మిత్ర బృందానికి, నాకు సహకరించినటువంటి మా కిషోర్ స్వామి మా గురువులు అయినా అది ఏ టైంలో మాకు ఈ లగ్నం పెట్టాడో కానీ మేము దీనికి తీసుకెళ్ళిపోతున్నాము. నాకు సహకరించేటువంటి బాబన్న, సోమన్న అయితేమి, రవణ అయితేమి మాకు అందరూ ముందు నుండి మాకు సహకరిస్తూ ఉంటారు.
మెయిన్ మమ్మల్ని ఇంత భారీ స్థాయిలో మమ్మల్ని ఇంత పెంచేదానికి కారకులు మీడియా వాళ్ళు. నిజంగానే వాళ్ళు దేవుళ్ళు. నిజంగానే నాకు ఎందుకంటే అద్దో 2 లోడ్లు బాయా, ఇద్దో 3 లోడ్లు బాయా అనేసి ఈ ప్రకటన వల్ల దేశమంతా వెళ్ళిపోయింది. ఈరోజు కూరగాయలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా 3 స్టేట్లోన ఎంత దూరమైనా రోజు ఇమ్మంటే కదా ఇచ్చేటువంటి వాళ్ళు మీ మీడియా ద్వారాతో నాకు ఇది రావడం కూడా మీకు అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండి మీ కుటుంబాలంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా ముందుకు వచ్చింది మేమున్నామని తెలియాలి. యాడి స్వామి ఓం శక్తి యాడి శక్తి అది సరిపోయింది. పన్ను గోవింద 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 మహేష్ तेजस्वी नामनी अस्माकं सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्य कामेश्वरो वैश्रवणो ददात कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तत्रो नमः। अन्तस्थं विश्वरूपेषु गुहायां ओम तत्सं व्यवरामहे धातुं यज्ञाय धातुं यज्ञपतये